సో అంతకుముందు ఇష్యూస్ ఏంటంటే ఇంత ఫోకస్ కాకపోతుండే, ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్న సమస్యలు, నిజామాబాద్లో ఉన్న సమస్యలు హైదరాబాద్ దాకా రాకపోతుండే, పరిష్కరించే వాళ్ళు కూడా లేరు కదా. అప్పుడు నక్సలైట్లు అటాక్ చేసింది ఎవరు? దొరలు మీద అటాక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దొరలే ఊర్లోకి వచ్చి మరి ఆ ఊర్ల నుంచి తరిమారు. దొరలు భయపడి సిటీలోకి వచ్చారు. సిటీలోకి వస్తే పవర్ ఎవరి చేతిలో ఉంది? మరి మళ్ళీ దొరల చేతుల్లోనే ఉంది కదా. మరి వాళ్ళ లక్ష్యాన్ని చేరినట్ట మావోయిస్టులు? చేరలే కదా. నువ్వు ఇంకా రూరల్ ఏరియాస్ నుంచి సిటీకి పంపించి ఇంకా సిటీ ల్యాండ్ కూడా అది చేసి స్ట్రెంగ్ చేసినట్టే కదా. సో ఏవైతే లక్ష్యం అనుకున్నావో లక్ష్యం జరిగిందా? బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చిందా మావోయిస్ట్ పార్టీ వల్ల? రాలే కదా. ఏమైంది మరి? బలహీన వర్గాల ప్రాతినిధ్యం తగ్గింది కదా. సో లక్ష్యాన్ని సాధించినప్పుడు ఎందుకు అనుకోవాలి మనం? దాని ద్వారా లక్ష్యం నెరవేరదని అర్థమైంది కదా. తుపాకీ మల్లోజుల వేణుగోపాల్ చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళు 30-40 సంవత్సరాల అడవుల్లో గడపడం కూడా గొప్ప. బయటికి లొంగిపోయి వచ్చిన వాడిని ఆ విధంగా ట్రోల్ కూడా చేయకూడదు. ఏదో ఒక సిద్ధాంతం నమ్మారు గట్టిగా, మంచో చెడో నమ్మారు. మా సిద్ధాంతం ద్వారా జరుగుతాయని వాళ్ళు. హిడ్మా కూడా 200 మందిని చంపాడు, మల్లోజుల వేణుగోపాల్ కూడా చాలా మందిని చంపాడు. కానీ ఇప్పుడు అర్థమైంది ఆ సిద్ధాంతం ద్వారా రాజ్యాధికారం రాదు అని. ఇప్పుడు వేరే వాళ్ళు చంపితే కేసులు మాఫీ ఉండదు, కానీ మావోయిస్టుల మీద కేసు మాఫీ చేస్తున్నారు. ఆ పాలసీ ఉంది. మీరో నేనో ఎవరినో పోయి చంపి నా మీద కేసు మాఫీ అంటే చేయరు కదా. వీళ్ళు 100-200 మందిని చంపినా కేసు మాఫీ చేస్తుంది ప్రభుత్వం. మాఫీ చేసి మల్లోజుల వేణుగోపాల్ ఇప్పుడు జైలు పోలే కదా, ఆయనకి ₹1 కోటి రివార్డ్ ఇచ్చి పంపించారు. సో ఆ పాలసీ ఒకటి తీసుకున్నారు కాబట్టి దానిలో లొంగిపోతేనే బెటరు. రెండోది సపోర్ట్ అంటే డెఫినెట్ గా ఉంటుంది. సపోర్ట్ ఉండనిది ఏది ఉంటుంది, కానీ తక్కువ కాలేదా ఇంతకుముందు? వీళ్ళు ఎవరి కోసం త్యాగం చేయాలి చెప్పండి? ఇవాళ జనరేషన్ ఎవరైనా మావోయిజంలో జాయిన్ అవుతున్నారా? మా అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడతారేమో కొద్దిమంది, కానీ ఎవరి లైఫ్ లో వాడు బిజీ ఉన్నాడు అంతే. ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ. ఓటేయమంటేనే జూబ్లీ హిల్స్ లో ఓటేయలేదు, 47% మంది ఓటేశారు. మీరు ఎవరి కోసం త్యాగం చేయాలి? సెల్ ఫోన్ ఎవరు? రాత్రి కాగానే ఈ తెలంగాణలో యువత పూర్తిగా గంజాయి అయిపోయింది, డ్రగ్స్, లిక్కరు ఇదైపోయింది. అంతకుముందు యూత్ ఎట్లా ఉండే? ఇప్పుడు ఈ చేసిన వాళ్ళ కుల మతాలకు అతీతంగా ఆచరించారు. రెడ్డి కులం, కానీ బలైన వర్గం గురించి ఫైట్ చేశాడు. మల్లోజుల వేణుగోపాల్, మల్లోజుల కోటేశ్వరరావు బ్రాహ్మణ కులం, గణపతి వెలమ అప్పర్ క్యాస్టే కదా. అప్పర్ క్యాస్ట్ అయినా అప్పర్ క్యాస్ట్ లకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడారు. అదే దొరలకు వ్యతిరేకంగా చేశారు. ఇప్పుడు అంత సామాజిక స్పృహ ఉందా? ఎవరి కులం వాడు చూసుకుంటున్నాడు. ఉందా? లేదు కదా. స్వార్థం ఎక్కువైపోయింది. ఈ స్వార్థం ప్రజల్లో స్వార్థం ఎక్కువైపోయిన తర్వాత ఎందుకు మీరు ఆ ప్రజల గురించి అడవుల్లో ఉండడం? మీ కుటుంబాలు చూసుకోండి మంచిగా. మీ తల్లి హిడ్మా తల్లి బాధపడుతుంటే అనిపించింది, లొంగిపోని చెప్పింది, వినలేదు. కానీ అట్లా అని మరి హిడ్మా కూడా 200 మంది పోలీసులు చంపితే కరెక్టా? 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఏం చేశారు? ఈ కోపం 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో భాగంగా పోయినారు పోలీసులు. వాళ్ళ మందుపాత్ర పెట్టి చంపినప్పుడు ఇప్పుడు ఆయన కూడా దీన్ని ఎవరిది తప్పు అని మనం ఏం చెప్పగలం? సో ఒకటి, ఇప్పుడు మీ దేనికైనా మద్దతు ఉంటుంది. కసాబ్ను కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరా? ఉంటారు కదా. మావోయిస్ట్ పార్టీకి మద్దతు లేదంటే మద్దతు తగ్గింది. రిక్రూట్మెంట్ జరగట్లేదు. కొత్తగా ఎవరు అన్న పోయి మావోయిస్టులో జాయిన్ అవుతున్నారా? జాయిన్ కావట్లేదు. ఎందుకు జాయిన్ కావట్లేదు? స్వార్థం పెరిగిపోయింది. ఇంతకుముందు స్వార్థం లేకుండా. సో అంతమందిలో స్వార్థం పెరిగినప్పుడు మీ స్వార్థం మీరు చూసుకోండి, మీ స్వార్థం చూసుకోండి, మీ కుటుంబాలను చూసుకొని ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం. ఇంకొకటి, రీసెంట్ గా లొంగిపోయిన వాళ్ళలో 20కి పైగా మహిళలు ఉన్నారు. అందులో మనం కంపేర్ చేసి చూసినా కూడా ఎక్కువగా మనం జీ తెలుగు స్క్రీన్ పైన కూడా చూస్తాం, ఎక్కువగా మహిళలే ఉన్నారు. అంటే ఎక్కువగా మహిళలే డైవర్ట్ అవుతున్నారా? అంటే వాళ్ళ ఆలోచన మారిపోతుంది అనుకోవచ్చా? అట్లేం లేదు. మహిళలు ఛత్తీస్గఢ్ సంబంధించిన మహిళలు ఎక్కువ ఉంటుండే. ఛత్తీస్గఢ్ లేకపోతే అక్కడ ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి మహిళలు పురుషులు అందరు లొంగిపోతున్నారు, అట్లేం లేదు. బట్ ఒకప్పుడు ఉన్నంత లేదు. వీళ్ళంతా ఉన్నత విద్యావంతులు. ఆర్ఈసి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్, అంటే ఇప్పుడు ఎన్ఐటి అంటే ఐఐటి తర్వాత పెద్ద ఇన్స్టిట్యూషన్, అటువంటి సంస్థల్లో చదివిన వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలు చదివిన వాళ్ళు అండర్ గ్రౌండ్ పోయినారు అప్పుడు. ఎందుకంటే అప్పుడు చెప్పుకోవడానికి అంత సమస్యలు ఉండే, అంత బాధలు, అంత నిర్బంధం ఆ విధంగా ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పరంగా ఎటువంటిదైనా సాధించవచ్చు అని అర్థమైంది కదా. 1969లో హింస ద్వారా రాలే తెలంగాణ. 300 మంది చనిపోయినారు 1969లో పోలీస్ ఫైరింగ్ లో. 2010లో సూసైడ్స్ చేసుకున్నారు, ఎవరిని చంపకుండా తమను తాము సూసైడ్ చేసుకున్నారు. సో ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగ పరిధిలో వచ్చినప్పుడు
రాజ్యాంగ పరిధిలో మీ సిద్ధాంతం కూడా పాసిబుల్ అవుతుంది నచ్చితే కనుక. అంతే. 2 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ 1984లో ఇవాళ 300 సీట్లకు వచ్చిందంటే సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు కదా. ఆ సిద్ధాంతాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మీకు నచ్చినా నచ్చకుండా, మీకు నచ్చకపోవచ్చు ఆ సిద్ధాంతం, కానీ ఆ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మీరు ఒప్పించండి ప్రజల్ని, అంతే. ఒప్పించరండి. నేపాల్లో వచ్చాడు కదా ప్రచండ, మావోయిస్టే కదా, ఆయన ప్రధానమంత్రి అయినాడు కదా. నేపాల్ పూర్తి హిందూ దేశం ఉండే, మరి భారతదేశం హిందూ దేశం కూడా కాదు కదా, సెక్యులర్ అనే అంటారు కదా. అఫీషియల్ గా హిందూ దేశం కాదు, అప్పుడు అఫీషియల్ గా హిందూ దేశంలో వచ్చారు మరి మావోయిస్టులు. ఇక్కడ ఎందుకు రారు? మీకు వ్యతిరేక సిద్ధాంతం వచ్చింది, వాళ్ళు 2 సీట్ల నుంచి ఇక్కడ దాకా వచ్చారు. మతోన్మాదం, ఆ ఉన్మాదం, కులోన్మాదం అది అంటారు కదా. మతోన్మాదం చెప్పండి, వచ్చి బయటికి రండి. మీ సిద్ధాంతాన్ని బలం లేకుండా మనం ఆర్గ్యుమెంట్ చేస్తే కాదు, అంతే, సరిపోదు. ఏదేమైనా దెర్ ఇస్ ఎ వే. ప్రజలు కోరుకోవట్లేదు. ప్రజలు కోరుకోనప్పుడు మీరు ఎందుకు ఉండాలి అండర్ గ్రౌండ్ లో? అక్కడ ఉండాలి. ప్రజలు ఈ సిద్ధాంతం ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు, ఒక 5% to 3% ఉంటారు. కానీ వాళ్ళు ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు మావోయిస్టులు ఉండాలని కోరుకుంటారా? కోరుకోరు కదా. కార్పొరేట్ అంటాం. కార్పొరేట్ లేకపోతే, ఇప్పుడు ఐటీ లేకపోతే హైదరాబాద్ ఏంది? రియల్ ఎస్టేట్ లేకపోతే ఏంది? ఇదివరకు రియల్ ఎస్టేట్ అని తిట్టేవాళ్ళు, ఇవాళ రియల్ ఎస్టేట్ లేకపోతే ప్రతి ఒక్కరికి 2-3 సైట్స్ ఉన్నాయి, అందరూ జాగాలు కొనుక్కుంటున్నారు. ఇంతకుముందు లేకుండే, ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండే. ఇప్పుడు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఐటీ ఇవన్నీ లేకపోతే మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది కదా. ఒకప్పుడు దారిద్ర్య రేఖకు దిగువన చాలా మంది ఉండేవాళ్ళు తెలంగాణలో, ఇప్పుడు ఉన్నారా? లేరు కదా. ఇప్పుడు పనికి దొరుకుతున్నారా? మీరు ఆలోచించండి. హైదరాబాద్ లో డ్రైవర్ని పెట్టుకోవాలంటే 20 నుంచి 25 వేలు. మనకు పనికి దొరకక బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడే పనిచేస్తున్నారు. మన వాళ్ళు తక్కువ జీతాలకు ఎక్కడ మీకు మ్యాన్ పవర్ దొరకట్లేదు. మీకు అదే పోండి ఉత్తరప్రదేశ్ లో లేకపోతే బీహార్ లో దారిద్ర్య రేఖ దిగువన చాలా మంది ఉండేవాళ్ళు తెలంగాణలో. కానీ సంపద పెరిగింది ఎప్పుడైతే ఐటీ వచ్చిందో. ఇంటికి ఊరికొక ఐటీ వచ్చి సంపద పెరిగి, ప్రభుత్వాలు ఇన్కమ్ గురకు పెరిగి, ప్రభుత్వాలు ఇస్తున్నాయి నెలకు 2,000 పెన్షన్, 3,000 పెన్షన్, 4,000 పెన్షన్ ఇస్తున్నాయి. కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాయి. దారిద్ర్య రేఖ ఇంతకుముందు నిజామాబాద్ నుంచి లేదా కరీంనగర్ నుంచి దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి 3 ఉండే. బొగ్గుబాయి, సింగరేణి ఇంప్రూవ్ అయింది, సింగరేణిలో ఇన్కమ్ ఎక్కువైంది, జీతాలు పెరిగి. బొంబాయి వలసలు తగ్గిపోయినాయి, దుబాయ్ వలసలు తగ్గిపోయినాయి. ఇక్కడనే పనిచేసేందుకు సిద్ధంగా లేరు. సో ఇంతకుముందు ఎందుకు పేదరికం వల్ల వచ్చింది సామాజిక ఆర్థిక సమస్య, నక్సలిజం వచ్చింది. కానీ ఇప్పుడు పేదరికం తగ్గింది కదా. ఇంతకుముందు తినడానికి తిండికి కూడా ఇబ్బంది ఉండే, కానీ ప్రభుత్వాలు ఇప్పుడు అందరికి ఫ్రీ బియ్యం, ఉచిత బియ్యం అని చెప్పి అందరికి ఇన్కమ్ పెరిగింది ఏదో విధంగా. ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెరిగి దేశంలోనే అత్యధిక ఇన్కమ్ ఉన్న జిల్లాగా రంగారెడ్డి జిల్లా అయింది. సో అందుకని ఇప్పుడు అవసరం, మావోయిస్టుల అవసరం అన్నది తక్కువ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే పేదరికం నుంచి బయటపడ్డారో, పేదరికం వల్లనే ఇష్యూస్ అన్ని వచ్చాయి. పేదరికం ఎప్పుడైతే బయటపడ్డారో ఈ మావోయిజంలో చేరడానికి అవకాశం కూడా తక్కువైంది. మాట్లాడదాం. మనతో పాటు పేరాల శేఖర్రావు గారు